హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం రొయ్యల కుర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రొయ్యల కుర్మా వైట్ రైస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి, రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది. ముందుగా రొయ్యలను ఉప్పు, పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. రొయ్యలను శుభ్రంగా కడుక్కోవాలి, లేకుంటే నీసు వాసన వస్తుంది, అంత రుచిగా ఉండవు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పట్ట, లవంగ, ఎండు కొబ్బరి దోరగా వేగినాక జీడిపప్పు, గసగసాలు చిటపటలాడినాక మేము చెప్పే మసాలాలను తప్పకుండా వేసుకోవాలి, లేకుంటే కుర్మా అంత చిక్కదనంగా రాదు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అరగింటి నూనె వేసుకొని వేడైనాక అరగింటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేలా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలను ప్యాన్లో వేసుకొని గెంటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలకు పట్టేలా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్. రొయ్యల్లో వాటర్ ఉంటుంది కాబట్టి రొయ్యల్లో నీళ్లు ఇనికేంత వరకు ఉడికించాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకొని వేడైనాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు, 3 మీడియం సైజు టమోటాలను వేసుకొని మెత్తగా వేగినాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పొడి, మనం ముందుగా చేసుకున్న మసాలాలను మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం కొత్తిమీర మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని బాండిల్లోకి వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అరగంటి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలో వేసుకున్న నీళ్లు వేసుకొని 1 నిమిషం ఉడికించాలి. కుర్మా బాగా ఉడుకుతున్నప్పుడు రొయ్యలను వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. మూత తీయంగానే నూనె పైకొచ్చినట్టు కనబడగానే రుచికరమైన రొయ్యల కుర్మా పూర్తయినట్టు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన రొయ్యల కుర్మా రెడీ.